అదో ప్రాచీన విద్య. మార్షల్ ఆర్ట్స్కు ఒక రకంగా తల్లి లాంటిది. ఆత్మరక్షణతో పాటు ఆరోగ్యాన్ని అందించే ఆ విద్య దాదాపు కనుమరుగైపోయింది. ఇతిహాస, జానపద చిత్రాల్లో అప్పటి హీరోలకు పేరు తెచ్చిపెట్టిన ఆ విద్యకు ఇప్పుడిప్పుడే గుర్తింపు వస్తుంది. రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయిలో ఉనికి చాటుకుంటోంది. అదే కర్రసాము. చేతి మునివేళ్లతో పొడవాటి కర్రను అవలీలగా ఆడించే ఈ విద్య ఇప్పుడు చిన్నారుల్లో ఆసక్తిని పెంచుతోంది. నిజామాబాద్ నగరంలోని బాలభవన్ కేంద్రంగా సాగుతున్న కర్రసాము శిక్షణపై ఏబిఎన్ కథనం. ప్రాచీన యుగం మొదలు రాజుల కాలం వరకు కర్రసాము ప్రధానమైన క్రీడ. ఇదో ఆత్మరక్షణ విద్య కూడా. పొడవాటి కర్రతో తమని తాము రక్షించుకోవడమే కాకుండా మరికొందరిని కూడా కాపాడే పోరాట పటిమ ఉంది ఈ విద్యలో. కర్ర ద్వారా సాధన చేసే ఈ విద్య బల్లెం, తల్వార్, కత్తు లాంటి ఆయుధాలతో కూడా చేయొచ్చు. ఉత్తి చేతులతో సాధన చేసే విద్య కాలక్రమంలో కరాటే, కుంఫుగా రూపాంతరం చెందింది. ఇవన్నీ ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ గా ప్రచారంలోకి వచ్చాయి. అయితే వీటన్నింటికీ మూలకమైన కర్రసాము దాదాపు కనుమరుగైపోయింది. అప్పుడప్పుడు సినిమాల్లో తప్ప కర్ర ద్వారా ఫైట్ చేసే సన్నివేశాలు కనిపించడం లేదు. ఆధునిక యుగంలో కర్రను వినియోగించడమే మానేశారు. ఇదో రకమైన ఆత్మరక్షణ విద్య ఉందన్న విషయం కూడా మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో కొంతకాలంగా కర్రసామును ప్రచారంలోకి తెస్తున్నారు కొందరు ఔత్సాహికులు. నిజామాబాద్ నగరంలోని బాలభవన్లో ఏటా వేసవి సెలవుల్లో చిన్నారులకు కర్రసాముపై శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ శిబిరంలో ఇంతవరకు సుమారు 500 మంది శిక్షణ పొందారు. వీరిలో కొందరు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర స్థాయి కర్రసాము పోటీలు జరిగాయి. ఆ తర్వాత ఏటా రాష్ట్ర, జాతీయ స్థాయిలో కర్రసాము పోటీలు జరుగుతున్నాయి. ఇందులో నిజామాబాద్ చిన్నారులు విశేష ప్రతిభను కనబరుస్తూ పతకాలు సాధిస్తున్నారు. నేను ఇక్కడ కర్రసాము ఒక 6-7 ఇయర్స్ నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాను. అండ్ కర్రసాము అనేది ప్రాచీన యుద్ధ కళ. మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సొసైటీలో కర్రసాము అనేది అమ్మాయిలు కంపల్సరీగా నేర్చుకోవాల్సింది. ఎందుకు అంటే కర్రసాము అనే కాదు, ప్రతి ఒక్క అమ్మాయికి రావాల్సింది అట్లీస్ట్ ఒక్క మార్షల్ ఆర్ట్స్ అన్నా రావాలి. ఎందుకు అంటే చాలా వరకు ఇప్పుడు మనం చూస్తున్న సొసైటీలో ఇన్సిడెంట్స్కి వాళ్ళు బయటకు రావడానికన్నా, అంటే వాళ్ళు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు బయట పడాలి అంటే ఫస్ట్ ఒక ఇన్సిడెంట్ జరగానే అమ్మాయి ఏమవుతుందంటే భయపడుతుంది. ఒక దెబ్బ తగలగానే షాక్ ఇది అవుతుంది. కాబట్టి ఆ టైంలో తను ఏం చేయలేకపోతుంది. ఇట్లా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల బై ప్రాక్టీస్ ఏమవుతుంది, వాళ్ళకు దెబ్బలు తగిలినా కూడా ఫస్ట్ ఆ దెబ్బల్ని తీసుకోవడం అలవాటు పడతారు. ఆ తర్వాత బాడీ అనేది స్ట్రెంగ్త్ అవుతుంది. ఎందుకు అంటే కర్రసాము చేస్తున్నప్పుడు మనము కాలి గోటి నుండి కంటి నరాల వరకు కూడా ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇది నేర్చుకోవడం వల్ల ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఎబిలిటీ అండ్ ఆల్సో స్పీడ్ అనేది అలవాటు అవుతుంది. ఏ సిచ్యువేషన్ వచ్చినా ఫస్ట్ అమ్మాయికి ఉండాల్సింది స్పీడ్. అంటే ఏ రియాక్షన్ తీసుకోవాలన్నా స్పీడ్గా తను క్విక్ రియాక్షన్ రావాలి అంటే ఇట్లా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల వాళ్ళకి అది అలవాటు పడుతుంది. ఎందుకంటే ఒకటి 1-to-1 మనం ఫైట్ పెట్టినప్పుడు ఒక అపోనెంట్ నుండి మనకు దెబ్బ తగిలింది అనుకోండి, దాన్ని డిఫెండ్ చేసుకొని మళ్ళీ వీళ్ళు అటాక్కి రెడీగా ఉండాలంటే ఎంత స్పీడ్ ఆఫ్ థింకింగ్ అనేది ఉండాలి వాళ్ళకి. ఆ థింకింగ్ని వాళ్ళు అలవాటు చేస్తారనమాట. అండ్ ఆల్సో కర్రసాము అనేది ఒక మంచి లైఫ్ స్టైల్ని ఇస్తుంది. ఒక స్పోర్ట్ కానీ ఆర్ట్ అనేది కాదు, ఇది ఒక టైప్ ఆఫ్ మంచి లైఫ్ స్టైల్ని కూడా అందరికీ అలవాటు చేస్తుంది. సో ప్రతి ఒక్క పిల్లడు, అమ్మాయి అబ్బాయి అనే కాకుండా ప్రతి ఒక్క పిల్లోడు కూడా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఈ కర్రసాముకు ఇప్పుడు గుర్తింపు రావడంలో తమిళుల పాత్ర కీలకంగా ఉంది. తమిళనాడులోని సిలంబం ప్రాంతానికి చెందిన వారు అసోసియేషన్ ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ మధ్య కాలంలో తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో పోటీలను ఏర్పాటు చేశారు. వారిచ్చే స్ఫూర్తితో తెలంగాణ జిల్లాల్లో కూడా శిక్షణ శిబిరాలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ నగరంలో నిష్ణాతులైన శిక్షకులు కర్రసామును ప్రచారంలోకి తెస్తున్నారు. అతి ప్రాచీనమైన ఈ విద్యను నేటి తరానికి నేర్పాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు. మార్షల్ ఆర్ట్స్ కు మూలాధారమైన కర్రసాముపై ఇప్పుడిప్పుడే ఆసక్తి పెరుగుతోందని అంటున్నారు. నా పేరు నిహారిక. నేను 10వ తరగతి అయిపోయింది నాది. ఇప్పుడు నేను ఇంటర్ చేస్తాను. నేను రాబట్టి ఇక్కడికి 3 ఇయర్స్ అయిపోతుంది. ఇక్కడ మేము చాలా వెరైటీస్ ఆఫ్ కర్రసాము అక్కడ మాకు అక్క వాళ్ళు నేర్పిస్తారు. ఫస్ట్ మాకు సింగిల్ స్టిక్ నేర్పించారు, ఇప్పుడు డబుల్ స్టిక్ నేర్పిస్తారు. ఇక్కడ మేము ఇది వచ్చి ఇక్కడ నేర్చుకోవడం వల్ల మాకు సెల్ఫ్ డిఫెన్స్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు సొసైటీలో జరిగే కేసెస్ వల్ల మనం చూస్తున్నాం, చాలా కిడ్నాప్స్ అనేసి వెరైటీ కేసెస్ అనేటివి మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చి నేర్చుకోవడం వల్ల ఏంటంటే మనకు సెల్ఫ్ డిఫెన్స్ అనేది పెరుగుతుంది. మనం బయట ఎక్కడైనా పోయినప్పుడు కూడా మనకి అటాకింగ్కి ఈజీగా ఉంటుంది. ఇంతకుముందు ఎలా అంటే మనం కొంచెం
ఎవరైనా వచ్చినా కూడా తడబడే వాళ్ళం. ఇప్పుడు మేము ఇక్కడ నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఒక చిన్న కర్రతో కూడా చాలామందిని ఆపేయగల శక్తి మాకు అన్నయ్య వాళ్ళు, అక్కయ్య వాళ్ళు ఇక్కడ కల్పిస్తున్నారు. మేము ఇప్పుడు నెక్స్ట్ అక్కయ్య వాళ్ళు మాకు ఇంకా చాలా చాలా వెరైటీస్ అని నేర్పిస్తారు. మేము ఇక్కడ నేర్చుకోవడం వల్ల మాకు మా బాడీ ఫిట్నెస్ అనేది వస్తుంది. ఇప్పుడు మేము చాలా డేర్గా ఉండగలుగుతున్నాం. థ్యాంక్ యూ. నిజామాబాద్ బాలభవన్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో కర్రసాము శిక్షణ సాగుతోంది. 10 ఏళ్లలోపు చిన్నారులు మొదలు యువతీ యువకులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. ఫిజికల్ ఫిట్నెస్తో పాటు ఆత్మస్థైర్యం పెంచేందుకు కర్రసాము ఉపయోగపడుతోందని అమ్మాయిలు అంటున్నారు. తమని తాము రక్షించుకోవడంతో పాటు మరికొందరిని కాపాడేందుకు ఈ విద్య పనికొస్తుందని వారంటున్నారు. కేవలం వేసవి సెలవుల్లోనే కాకుండా మిగతా రోజుల్లో కూడా ఇలాంటి శిక్షణ శిబిరాలు నిర్వహించాలని విద్యార్థులు కోరుతున్నారు. క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రాచీనమైన కర్రసాముకు తగిన గుర్తింపును ఇవ్వాలని శిక్షకులు, విద్యార్థులు కోరుతున్నారు. జిల్లాల వారీగా స్పోర్ట్స్ అథారిటీలకు ప్రత్యేక వసతులు, వనరులు సమకూరిస్తే ఈ విద్య పూర్వ వైభవం సంతరించుకునే అవకాశం ఉంది.